హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన యొక్క గ్రామ వార్డు వాలంటీ యాప్ అయితే మళ్ళీ త్వరలో మనకి అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అందులో ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఆప్షన్ ఏంటనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్గా మనకి ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి క్యాబినెట్ అయితే మనకు కొన్ని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది, అమోడ్ చేయడం జరిగింది. సో కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు అనేది మనకి డిసెంబర్ 18 నుంచి పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్రపతి ఇదివరకు మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి మనకు 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకు పెంచడం అయితే జరిగింది. వాటి సంబంధించి మనకి కొత్త కార్డులు అయితే వస్తాయని చెప్పేసి క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కొత్త కార్డులు కూడా మనకి డిసెంబర్ 18 నుంచి పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కేబినెట్లో మనకి అమలు చేయడం జరిగింది. సో వాటి సంబంధించి మనకి దాదాపుగా అయితే 1 వీక్ నుంచి ఈ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అందుకోసం మన గ్రామ వార్డు వాలంటీ యాప్ అయితే మరొకసారి మనకి అప్డేట్ అయితే అవుతుంది. ఇందులో మనకి కార్డులు వచ్చిన వాళ్ళకి ఈకేవైసీ చేయాలి. సో అయితే ఆరోగ్యశ్రీ న్యూ కార్డులు వచ్చింటే వారికి ఈకేవైసీ చేయాలి. అది ఎలా చేయాలి అని చెప్పేసి యూజర్ మాన్యువల్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో వాటి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూజర్ మాన్యువల్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి సో ఇక్కడ మనకి చూడండి, సో యూజర్ మాన్యువల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆరోగ్యశ్రీ కార్డ్ అని చెప్పేసి మనకి వాలంటరీ మొబైల్ అప్లికేషన్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇక్కడ మనకి మొబైల్ అప్లికేషన్ అయితే ఖచ్చితంగా అప్డేట్ అవుతుందండి. సో ఇక్కడ మన వాలంటరీలో CFMS ఐడి ద్వారా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన వెంటనే ఇక్కడ మనకి ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. చూడండి ఇక్కడ సో లాస్ట్లో మనకి సో ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఆప్షన్ అయితే తీసుకురావడం. సో ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఆరోగ్యశ్రీ కార్డ్ నెంబరు అలాగే ఆధార్ నెంబర్ ద్వారా మనం చేయొచ్చండి. సో ఆరోగ్యశ్రీ కార్డ్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేసి సో సబ్మిట్ చేసిన వెంటనే మనకి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డ్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసినాక డీటెయిల్స్ ఈ విధంగా ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం ఈ విధంగా అయితే మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అయితే రైట్ చేయడం జరిగింది. సో హ్యాండ్ ఓవర్ చేశారా అంటే మీకు వచ్చినటువంటి ఆరోగ్యశ్రీ కార్డు మీకు గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఏఎన్ఎం మేడం మీకు హ్యాండ్ ఓవర్ చేశారని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతుంది. సో చేసింటే కానీ ఎస్ అని క్లిక్ చేసి వారి యొక్క ఫ్యామిలీలో ఎనీవన్ ఎవరైనా కానీ ఒకరిని సెలెక్ట్ చేసుకొని మనం వారికి ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది. సో క్యాప్చర్ ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే మనకి త్వరలో మనకి ఈ సర్వే అయితే రావడం జరుగుతుందండి. అలాగే మనకి డిసెంబర్ 18 తారీఖు ఖచ్చితంగా అయితే కార్డులు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో న్యూ ఆరోగ్యశ్రీ కార్డులు అయితే రావడం జరుగుతుంది. సో ఇది వరకు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డు కాకుండా న్యూ ఆరోగ్యశ్రీ కార్డులు అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో మనకి 25 లక్షల వరకు అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరైతే మనకి డిసెంబర్ 18 నుంచి సర్వే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే మనకి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో యూజర్ మాన్యువల్ మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్ వచ్చినంటే మరొకసారి మీ ముందుకు వీడియోని తీసుకొచ్చాను. సో ఇది ఫ్రెండ్స్, వీడియో అప్డేట్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.